బోయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ప్రసంగాంశం దేవుని తోటలో నాటబడిన జీవితం. ఈ యొక్క అంశం మీద నేను మీతో మాట్లాడాలని, ఈ అంశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో గనక మనం చదివినట్లయితే, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అని కీర్తనకారుడు అంటున్నాడు. క్రైస్తవ జీవితాన్ని బైబిల్ తరచుగా ఒక మొక్కతో లేదా చెట్టుతో పోలుస్తుంది. ఒక గింజ కేవలం నేలపై పడి ఉంటే దానికి జీవం ఉండదు, ఫలం ఉండదు. కానీ అది మట్టిలో నాటబడినప్పుడు మాత్రమే వేళ్ళు తన్ని పెరిగి గొప్ప వృక్షంగా మారుతుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఎలా నాటబడి ఉందో తెలుసుకుందాం, పరిశీలించుకుందాం. మొక్క పెరగడానికి మంచి నేల ఎంత అవసరమో, మన ఆత్మీయ ఎదుగుదలకు కూడా మన సరైన స్థలంలో నాటబడడం కూడా అంతే అవసరమని మనం గమనించాలి. ఈ రోజున మనం ఎక్కడ నాటబడాలి అని మనం గమనించినట్లయితే యెహోవా మందిరములో నాటబడాలి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనము, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. మనం దేవుని సంఘములో, ఆయన సన్నిధిలో నాటబడాలి. వాక్యమనే నీటి కాలువల వద్ద నాటబడాలి. మన ఆత్మీయ జీవితం ఎన్నటికీ వాడిపోదండి. ఎప్పుడు వాక్యమనే నీటి కాలువల యొద్ద నాటబడినప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితం ఏనాటికి ఎన్నటికీ వాడిపోదు. పైకి కనిపించే కొమ్మల కంటే భూమి లోపల ఉండే వేళ్ళు ముఖ్యం. ఎట్లాంటి క్రీస్తునందు వేరు పారిన వారై ఉండాలటండి. ఎట్లా? క్రీస్తునందు వేరు పారిన వారై ఉండాలి. శ్రమలు, శోధనలు అనే తుఫాన్లు వచ్చినప్పుడు మనం పడిపోకుండా ఉండాలంటే మన వేళ్ళు దేవునిలో బలంగా నాటబడాలి. 1 కొలస్సీలు 2:7 ఈ మాట ఉంటుందండి. క్రీస్తునందు వేరు పారిన వారై ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. లోకంలో కరువు లేదా కష్టాలు వచ్చినప్పటికీ దేవునిలో నాటబడిన విశ్వాసి ఆత్మీయంగా ఎల్లప్పుడూ పచ్చగా సంతోషంగా ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువునందు విశ్వాసము కలిగి ఆయన మార్గంలో, ఆయన చెప్పిన విధి విధానాన్ని బట్టి విధేయత చూపుతూ ఆయన మార్గంలో కనుక మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎవ్వరి ముందు కూడా నిన్ను ఏనాడు కూడా తక్కువ చేయడు, హెచ్చింపజేస్తాడు. కానీ ఇప్పుడు వాక్యమనే నీటి ఊట యొద్ద లేదా వాక్యమనే నీటి బొగ్గ యొద్ద మనం నాటబడినప్పుడు, నీటి కాలువల యొద్ద మనం నాటబడినప్పుడు, ఆ వాక్యమనే నీటి ఊట మనలో ఉన్నప్పుడు, అటువంటి వాక్యమనే నీటి కాలువల యొద్ద మనం నాటబడాలి అని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. నాటబడిన జీవితం ఎన్నటికీ నిఫలంగా ఉండదు. ప్రేమ, సంతోషం, సమాధానం అనే ఆత్మఫలాలు మన జీవితాల ద్వారా ఇతరులకు మనం చూపించగలం. లోకం ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటుందండి, పరిశీలిస్తూనే ఉంటుంది. కానీ మన యొక్క నాటబడిన జీవితం ఎన్నటికీ నిఫలం కాదు. ఎప్పుడు మనం నీట కాలువల యొద్ద, వాక్యమనే నీటి కాలువల యొద్ద మనం నాటబడినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం అనే ఆత్మ ఫలాలను మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించగలం. వారు ముసలితనమందును ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. కీర్తనల గ్రంథం 92:14లో దేవునిలో నాటబడిన వారికి ఆత్మీయ విరామం లేదా అలాంటివి ఉండవండి. చివరి శ్వాస వరకు వారు దేవుని కోసం వాడబడతారు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మొక్కను, ఒక చెట్టును నాటిన తర్వాత దానిని పదే పదే పీకి వేరే చోట పెడితే అది ఎప్పటికీ ఎదగదు, అది చచ్చిపోతుంది. అలాగే
మనం కూడా లోక ఆశల్లో ఒక్కసారి, దేవునిలో ఒకసారి కాకుండా స్థిరంగా దేవుని వాక్యంలో, ప్రార్థనలో, సంఘం సహవాసంలో నాటబడి ఉండాలి. మనల్ని నాటిన తోటమాలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, గమనించాలి. ఆయన మహిమ కొరకు మనం సత్క్రియలు అనే మంచి ఫలాలను ఫలిస్తూ ఆయన నామానికి మహిమ తెద్దాం. ఇచ్చిన మాటలు దేవుడి నామంలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.